వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కులగణన మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొన్ని హాట్ కామెంట్ చేశారు. అసమానతలు లేని సమాజ నిర్మాణ తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇక అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభమైన నేపథ్యంలో బుధవారమైన హైదరాబాద్ ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వే చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు కులగణన చేపట్టామని అన్నారు. ఇక ఈ సర్వే ద్వారా శాస్త్రీయమైన సమాచారం అందుతుందని, ఆ సమాచారం మేరకు రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం అందరికీ అందించడానికే ఇది ఉపయోగపడుతుందని బట్టి విక్రమార్క అన్నారు. ఇక అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభమైన నేపథ్యంలో బుధవారమైన హైదరాబాద్ ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వే చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టామని అన్నారు. ఈ సర్వే ద్వారా శాస్త్రీయమైన సమాచారం అందుతుందని, ఆ సమాచారం మేరకు రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం దీని మీద సమగ్రంగా కేబినెట్లో చర్చించి ఒక కేబినెట్ నిర్ణయం కూడా చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10/10/2024 నాడు ఒక జీవోని ఇష్యూ చేస్తూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల గణన చేసేటువంటి కార్యక్రమానికి 6వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భారత రాజ్యాంగం అందులో పొందుపరిచినటువంటి అనేక అంశాలు, మరీ ముఖ్యంగా ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి సామాజిక న్యాయం, అసమానత లేనటువంటి సమాజ నిర్మాణం, ప్రతి అంశంలో న్యాయం, ఇవన్నీ కూడా వారందరికీ సమాన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయా లేదా అనే సమగ్రమైన